Hey, hi friends, this is Ram. Welcome to our channel రామ్ విలేజ్ స్టోరీస్. చూడండి ఇదంతా మా ఊరు అనమాట. చూడండి ఎంత బాగుందో. రైట్, ఈరోజు మనం ఈ కొండకి వెళ్దాం. కొండ పైన జీడి తోట ఉందన్నమాట, దానికోసం నేను వెళ్తున్నాను. చూడండి ఈ చెట్టుని మీ ఊర్లో చూసారు లేదో బహుశా. ఈ కాయలు ఏంటంటే తలంటుకుంటూ ఉంటారు అనమాట అప్పుడు. ఇవి కాయలు ఇంతకుముందు మా కుంగుడుకాయలు ఉంటాయి అనమాట. అయితే చాలా వరకు కూడా ఇవి యూజ్ చేస్తారు మా ఊర్లో. నెక్స్ట్ చూడండి, ఎండ మాత్రం తీస్తుంది. అండ్ ఇది దారి అనమాట. మనం ఇక్కడ నుండి చూస్తుంటే మా ఊర్లో ఆ వ్యవసాయాలు మొత్తం కనిపిస్తుంటాయి అనమాట. అవన్నీ కనిపించేవన్నీ కూడా అనమాట. చూడండి ఎండకి అదంత బాగా కనిపిస్తుంది. రండి వెళ్దాం. ఇప్పుడు ఇది మనం ఎక్కాల్సింది అనమాట. ఇది తోట దగ్గరికి వెళ్ళాలి అంటే మనం ఖచ్చితంగా ఇది దాటి వెళ్ళాలన్నమాట. అండ్ ఆ చెట్టు తెలుసుగా, తునికి పొల్లి ఇంతకుముందు కూడా మనం వీడియో చేసాం. ఈ పూలు చూసే ఉంటారు బహుశా. బతుకమ్మ టైంలో ఇవి ఎక్కువ తీసుకొస్తూ ఉంటారు అనమాట. వీటిని మేము బొంత పూలు అంటాం అనమాట. చూసారా, ఇవి అంటే ఎండకి మొత్తం ఎండిపోతాయి అనమాట. మీ ఊర్లో వీటిని ఏమంటారు కామెంట్ రూపంలో తెలియపరచండి. సరే చూసాక రండి, ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్దాం. చాలా అంటే చాలా బాగుంటుంది. రైట్, ఫైనల్గా అయితే కొండ మీదకి వచ్చేసాము. ఇది లాస్ట్ అనమాట. చూడండి రాళ్ళు రప్పలతో మేము పైకి వెళ్ళాలంటే ఇదంతా దాటుకొని పైకి వెళ్ళాలన్నమాట. లేకపోతే ఇది సాధారణంగా అయ్యే అవకాశం లేదు. ఎండకి ఎక్కడానికి మాత్రం మామూలుగా లేదు పరిస్థితి. రండి చూపిస్తాను. ఇక్కడ ఒక చెట్టు చూపిస్తాను, ప్రాముఖ్యమైనది మా ఊర్లోనే అది ఆ చెట్టు. అండ్ ఇది దేవుడి చెట్టు అనమాట. ఇది మా ఊర్లో ఏ ప్రోగ్రామ్ జరిగినా మా ఊరు పెద్దలందరూ ఇక్కడికి వచ్చేసి పూజ చేసేసి కిందకు వచ్చి అప్పుడు అనమాట ఏదైనా సరే ఉగాది కానీ నవమి కానీ ఇలాంటి అనమాట. అంత ఫేమస్ అయిన చెట్టు. రైట్, ఇక్కడ నుండి మనం ముందుకు వెళ్దాం. చూడండి ఎలా ఎక్కువ వచ్చారో మొత్తం. ఇది చాలా అప్ అనమాట. చూడండి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది. దీన్ని మేము నక్కిర చెట్టు అంటాం అనమాట. ఇది వర్షాకాలంలో పండ్లు కాస్తుంటుంది అనమాట. ఖచ్చితంగా దీని మీద ఒక వీడియో చేద్దాం. అండ్ ఇక్కడ నుండి తోటలు స్టార్ట్ అవుతాయి అనమాట, జీడి తోటలు అనమాట ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో ప్లేస్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఇది ఇప్ప చెట్టు. ఇంతకుముందు కూడా మనం వీడియో చేసాం. ఈ ఇప్ప పూలు గురించి చేసినాక దగ్గర 50,000 మంది పైన వ్యూస్ వచ్చింది మనకి. ఆ వీడియో మన ఛానల్ ఉంది, కావాలంటే చూడండి. రైట్, ముందుకు వెళ్దాం రండి. అండ్ ఇది జామాయిల చెట్టు. అందరికి తెలిసిన విషయమే ఏంటంటే పేపర్ తయారు చేస్తారనమాట. మా ఊర్లో ఎక్కువగా ఈ జామాయిలు అనేది వేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఇది వెదురు బొంగు తడిగలు చేయడానికి. చూడండి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఒక చిన్న పాక కనిపిస్తుంది. వీళ్ళందరూ ఇక్కడ పంట వేసినప్పుడు ఈ పాక వాళ్ళకి హెల్ప్గా ఉంటుంది అనమాట. అండ్ వర్షానికి కానీ ఎండకని. అండ్ చూడండి చిన్న బెడ్ కూడా ఉంది పడుకోవడానికి అనమాట. అన్నిటి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ చూడండి ఈ చెట్టు చాలా చల్లగా ఉందన్నమాట. ఈ తోటలందరూ కలిసి బహుశా ఈ చెట్టు దగ్గరికి కాయలని తీసుకొచ్చి అబ్బా చాలా చల్లగా ఉంది. ఇంతవరకు ఎండలో నడుచుకుంటూ వచ్చాం కదా, కొద్దిసేపు రెస్ట్. అండ్ నెక్స్ట్ మనం ముందుకు వెళ్తే చూడండి ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది. ఈత చెట్టు అనమాట. ఇది ఈత పళ్ళు. మనం ఖర్జూరాలు చూస్తుంటాం అన్నమాట, పెద్ద ఖర్జూరాలు. వీటిని చిన్న ఖర్జూరాలు అంటారు అనమాట. దీని పేరు ఈత చెట్టు. ఇవి ఇంకా పచ్చిగా ఉన్నాయి, ఇంకొన్ని రోజుల్లో పండుతాయి అనమాట. అది విషయం. రండి పడినప్పుడు దాని ఒక వీడియో చేద్దాం. ముందుకు వెళ్దాం మరి కొంచెం.
చూడండి ఇవన్నీ కూడా వ్యవసాయం చేసుకోవడానికి అనమాట. చాలా భయంకరంగా ఉంటాయి అయినా సరే తప్పదు. గిరిజన ప్రాంతంలో ఇలాంటివి ఎక్కువగా చేస్తుంటారు. రండి కొంచెం ముందుకు వెళ్దాం. అండ్ నెక్స్ట్ ఇది తునికి చెట్టు అనమాట. మన తునికి పళ్ళు కోస్తాం కదా, ఇది చాలా చిన్న చెట్టుగా ఉన్నప్పుడు అనమాట. అది కూడా వీడియో ఉంది మన ఛానల్లో చూడండి. అండ్ పొట్టలు చాలా జాగ్రత్త పాములతో. రైట్ అండ్ ఫైనల్లీ మన తోట దగ్గరికి వచ్చేసాను అనమాట. ఈ కనిపించేది మన తోట. రండి ముందుకు వెళ్ళి చూద్దాం. ఇక్కడ నుండి స్టార్టింగ్ రాడు మన తోట. కొంచెం ముందుకు వెళ్తే చూడండి కింద పళ్ళు ఉన్నాయి. 2 days అయిందనమాట ఇక్కడ రాక. రండి చూపిస్తాను. కింద చూడండి పండు కనిపిస్తుంటాయి. అండ్ ఇగో పళ్ళు ఎండలో కార్లు ఇవన్నీ పళ్ళు అన్నమాట. చాలా వరకు కనిపిస్తున్నాయి. తోట అంతా ఇంత అనమాట. కనిపించే కొండ వరకు కూడా మన తోటే. రండి ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం తోటని మళ్ళీ. ఎస్ ఇక్కడ చూడండి చాలా ఓపెన్ ప్లేస్ అనమాట. అండ్ ఇది కూడా మన తోట ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. రండి కొంచెం ముందుకు వెళ్దాం. అది మామిడి చెట్టు. మాకు ప్రతిసారి ఇది పచ్చడికి పెట్టుకోవడానికి పనిచేస్తుంది. అండ్ చూడండి కాయలు మీద బాగున్నాయి. కింద కూడా పడిపోయినాయి అనమాట, మొత్తం పాడైపోయినాయి. అండ్ మా ఊడు ఒక్కడే చక్కగా గింజలు తీసుకుంటుండు. ఫస్ట్ వచ్చిండు చక్కగా గింజలు తీసుకుంటుండు. ఏం చేస్తున్నారా అంటే వాడు చూడు వీడియో తీసుకుంటే సిగ్గుపడుతున్నాడు అనమాట. ఫైనల్ ఏరేసాం, రిటర్న్ అయిపోతున్నాం. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.